ప్రధాని మోదీ బీసీ కాదా? ఆయన ఇలీగల్ మార్గాల్లో బీసీ జాబితాలో చేరారా? అవుననే అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని తాను బీసీనని చెప్పుకుంటారని, వాస్తవంగా ఆయన బీసీ వ్యతిరేకి అని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో రేవంత్ ప్రధాని మోదీ కులంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మోదీ పుట్టుకతో బీసీ కాదని బాంబు పేల్చిన రేవంత్. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. రేవంత్ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో కులకలం. రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ ఫైర్. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చబిల్దాస్ మెహతా ఉన్నప్పుడే దానిని బీసీ జాబితాలో చేర్పించిన విషయాన్ని వారు తెలుసుకుంటే బాగుంటుంది. తెలంగాణలో కులాల కొట్లాట ఆగడలేదు. మొన్నటి వరకు బీసీ కులగణన సర్వే నివేదికలో బీసీల సంఖ్య తగ్గించి చూపారన్న రచ్చరేగింది. ఇటు ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టులో తక్కువ సంఖ్యలో ఉన్న మాలలకు ఎక్కువ శాతం రిజర్వేషన్ ప్రతిపాదించారని దుమారం రేగింది. తాజాగా తెలంగాణ నేతలు ఈ కులాల కుంపట్లోకి దేశ ప్రధానిని లాగారు. ప్రధాని నరేంద్ర మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి హార్ష్ కామెంట్స్ చేసి కులకలం రేపారు. హైదరాబాద్ గాంధీ భవన్లో నిర్వహించిన కులగణన, ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ప్రధాని టార్గెట్ గా రేవంత్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. ప్రధాని మోదీ పుట్టుకతో బీసీ కాదని, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని సీఎం రేవంత్ రెడ్డి బాంబు పేల్చారు. 2002 వరకు మోదీ ఉన్నత వర్గమే అని, అయితే మోదీ గుజరాత్ సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీల్లో కలిపారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని తెలుసుకునే మాట్లాడుతున్నట్లు రేవంత్ చెప్పుకొచ్చారు. సర్టిఫికెట్ ప్రకారమే మోదీ బీసీ అని, మోదీ వ్యక్తిత్వం మాత్రం అగ్రకులమని ఆయన విమర్శించారు. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు. కులగణన చేస్తే బీసీలకు ఎక్కువ పదవులు దక్కుతాయని బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ చెప్పినట్లు దేశవ్యాప్తంగా తెలంగాణ తరహాలో కులగణన చేయాలని సీఎం రేవంత్ అన్నారు. మోదీ బీసీ వ్యతిరేకి కాబట్టే కేంద్ర ప్రభుత్వం కులగణన ఊసెత్తడం లేదని రేవంత్ విమర్శించారు. ఇటు రేవంత్ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, 2001లో మోదీ గుజరాత్ సీఎం అయ్యారని, కానీ 1994లోనే గుజరాత్లోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మోదీ కులాన్ని బీసీల జాబితాలో చేర్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. నరేంద్ర మోడీ గారు ఏదైతే మోద్ గాంచి అనేటువంటి కులానికి సంబంధించి జూలై 25, 1994లోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చబిల్దాస్ మెహతా ఉన్నప్పుడే దానిని బీసీ జాబితాలో చేర్పించిన విషయాన్ని వారు తెలుసుకుంటే బాగుంటుంది. గుజరాత్కు ముఖ్యమంత్రి అయ్యింది అక్టోబర్ 7, 2001లో. 94లో ఆ గుజరాత్ రాష్ట్రంలో బీసీ జాబితాలో చేరేటువంటి మోద్ గాంచి కులాన్ని మోదీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనో ప్రధానమంత్రి అయిన తర్వాతనో జాబితాలు చేరిన విషయం అనేది అవాస్తవం. ప్రధాని కన్వర్టెడ్ బీసీ అంటూ రాహుల్ గతంలో చేసిన కామెంట్స్ నే రేవంత్ రెడ్డి రిపీట్ చేస్తున్నారని బీజేపీ విమర్శించింది. మోదీ కులంపై మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కులమేంటో మతమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తానికి ప్రధాని కులంపై అటు రేవంత్ వ్యాఖ్యలు చేయడం, ఆయన వ్యాఖ్యలకు బీజేపీ నేతల కౌంటర్లతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం వేడెక్కింది.